ఆయనకు ఒక సభాభవనం ఇచ్చాడు ఇంద్రుడు. ఆ సభాభవనానికి సుధర్మ సభ అని పేరు. స్యాత్ సుధర్మ దేవసభ అని, దేవతల యొక్క సభ సుధర్మ అని పిలువబడుతుంది. అది మొబైల్ అంటో ఇది. బంగారపు స్తంభములతో విశ్వకర్మ తయారు చేసిన ఒక అద్భుతమైన సభాభవనం. దాన్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి పట్టుకోవచ్చు. అదే కనుక మన దగ్గర ఉంటే ఈ పందిరి ఎక్కర్లేదు. ఇంద్రుడు మన మీద అభిమానంతో ఆ సభ పంపాడంటే హాయిగా సభాభవనం ఇక్కడ పెట్టుకుని పురాణం అయిపోయాక మళ్ళీ పట్టుకుపోమనొచ్చు. రాత్రిని పట్టుకుపోకపోతే అది బంగారపు సభ, మన జనాలు పట్టుకుపోతారు. అమ్మ బాబోయ్, ప్రస్తుతం ఉన్న ప్రజలు ఎటువంటి వాళ్ళు, కదలకుండా కూర్చుంటే నా మీద బిల్డింగ్ కట్టేస్తారు. అందువల్ల ఆ సుధర్మ సభ తేలేకపోతాం. కానీ అద్భుతమైన సభాభవనం, ఎంతమంది కూర్చుని ఇంకొకటికి అందులో సీట్ ఉంటుంది. అటువంటి సుధర్మ సభలో సింహాసనం మీద ఒంటరిగా కృష్ణుడు కూర్చుని ఉంటే ఈయన వెళ్ళి పాదాలకి నమస్కరించబోతూ ఉంటే ఆయన టక్కున ఆగండి ఆగండి మహాత్మా అన్నాడు. స్వయంగా ఎదురొచ్చాడు. మీరు నమస్కరించినటువంటి మహానుభావులు విప్రోత్తములని తన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. 7 రోజులు నడిచి నడిచి చెమటతో బాగా పాడైపోయింది ఆయన శరీరం. అందుకని శరీరం మీద గంధం చల్లాడు. కాళ్ళు బంగారం పళ్ళల్లో పెట్టాడు. నీళ్లు స్వయంగా తానే పోసి కడిగాడు. అందరూ ఆయన పాదాలు కడిగితే ఈయన ఈ బ్రాహ్మడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకున్నాడు. పూర్వం అందరికీ పిలకలు ఉండేవి. ఈయన పిలకలో ఒక పువ్వు పెట్టాడు. ఇప్పుడు చెవులో పువ్వులు పెడుతున్నారు. గోవు దానం ఇచ్చాడు. ఈయన అయిన తర్వాత తన చేత్తో ఆయన కాళ్ళు ఎత్తాడు. నిజంగా ఆ అగ్నిజ్యోతుడు ఎంత అదృష్టవంతుడు. శ్రీకృష్ణ పరమాత్ముడు సమస్త లోకాలకి అభయం ఇచ్చే తన హస్తంతో ఆయన కాళ్ళు అత్తగానే మొత్తం అలసటంతా పోయింది. మంచి ఆరోగ్యం వచ్చింది. ఇప్పుడు తలుచుకుంటే కొండలు ఎక్కి దిగ్గాడు, అంత ఓపిక వచ్చింది. అనంతరం ఆయన అనుమతి తీసుకుని పక్కనే కూర్చొని మెల్లగా ఇలా అన్నాడు, మహాత్మా, నీ ముఖంలో సంతోషం కనపడుతోంది. నిత్యము సంతోషంతో ఉండేవాళ్ళంటే నాకు బాగా ఇష్టము. ఎందుకు నువ్వు సంతోషంగా ఉంటున్నావో నాకు అర్థమయ్యింది. విత్తమెయ్యది అయిన ప్రాప్యంపహర్షించు బ్రాహ్మణుడు తన ధర్మమున నుండు తరలడా ధర్మంబు కోరికలతనికి కురియుచుండు సంతోషి కాడే నిశక్రుడైన నశించు నిర్ధనుండైనను నిద్రవోవు సంతసించనేని సర్వభూత సుహృత్తములకు ప్రాప్త లాభముదిత మానసులకు శాంతులకును సుజనులకును గర్వహీనులకును వినతులే నొనత్తు. తనకి ఎంత వస్తే అంతతో తృప్తి పొందేవాడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. కొంతమందికి సంతోషం ఎందుకు ఉండదు అంటే వచ్చిన దానితో వాడికి తృప్తి లేదు. ఇంకా రావాలి ఇంకా రావాలి ఇంకా అనుకుంటాడు. ఈ పిచ్చాడు. మొత్తం భూమండలం మీ చేతికి ఇస్తే మాత్రం ఏం తృప్తి తీరుతుంది? ఇది వీడు ఏం చేసుకుంటాడు? నా వీపే నాకు కనపట్టలేదు కదా, అటువంటిది దీనికి ఎంత కావాలి? దీనికి ఎప్పటికి తృప్తి? మొత్తం కబ్జాలు చేసి ఆక్రమించి మోసాలు చేసి హత్యలు చేసి కూడబెట్టిన ఈ సంపద ₹1 అనుభవించగలుగుతున్నాడు ఎవడని గట్టిగా. ఈ పాపిష్టి సొమ్ములు ఏమవుతుంది? చివరికి రోగాలు ఒక్కడ సక్రమంగా ఈ కలియుగంలో కనపడతాం. ఎక్కడ చూసినా షుగర్ రోగి, బీపీ రోగం, ఇంకో రోగం. దేవుడి దేవాలు ఈనాటి వరకు మొన్ననే 60 నుండి షష్టి పూర్తి చేసుకొచ్చానా, ఒక్కనాడు నాకు షుగర్ లేదు. మళ్ళీ దిష్టి పట్టకండి, దేవుడి దేవుడు రాకూడదని కోరుకోండి. ఒక బీపీ లేదు, హాయిగా సుఖంగా ఎన్ని సీట్లైనా తినగలుగుతాం. అలాగని పిచ్చి తిండితనం సుఖంగా ఎందుకుంటున్నాం అంటే వ్యామోహం లేకపోవటం వల్ల. వ్యామోహం ఎక్కువైపోయి ఎంత వచ్చినా తృప్తి లేకపోతే ఆ పిచ్చి పీరికి అనారోగ్యం వస్తుంది. అందువల్ల అలాంటి వాళ్ళంటే నాకు చిరాకని చెప్పాడంటే ఈ కృష్ణుడు ఈ బ్రాహ్మడి వంకతో. నీకు వచ్చిన సంపదతో తృప్తి పొందుతున్నావు, అందువల్ల ఆరోగ్యంగా ఉంటున్నావు, నీ ముఖంలో సంతోషం కనపడుతోంది. సంతోషంగా లేకపోతే ఇంద్రుడు కూడా నాశనం అయిపోతాడు. సంతోషంగా ఉంటే కటిక దరిద్రుడు నిద్రపోతాడు. రూపాయి లేనివాడు పేవుమెంటి మీద దోమలు కొడుతుంటే కూడా నిద్రపోతున్నాడే. కారణం నిర్ధనుండైనను నిద్రపోవు సంతసించనేది అని భాగవతం చెబుతోంది. కాబట్టి వీలున్నంత వరకు తృప్తిగా బతకండి. సంతోషంగా ఉంటే కటిక దరిద్రుడు కూడా నిద్రపోతాడు. అందువల్ల నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఎప్పుడూ సంతోషంగా ఉండే వాళ్ళకి, శాంతంగా ఉండే వాళ్ళకి, సజ్జనులకు, గర్వం లేని వారికి నమస్కరిస్తాను. శ్రీకృష్ణుడు అంతటి వాడిని నేను చెబుతున్న మాట, నా నమస్కారాలు అందుకోవాలంటే ఈ లక్షణములు కలిగి ఉండాలి.
ఇంతకీ నువ్వు ఏ రాజ్యం నుంచి వచ్చావు, మీ రాజు ఎవరు, నీలాంటి వాళ్ళని పోషించి మీకు సంతోషం కలిగేలాగా చేస్తున్న మహాత్ముడు ఎవడు, నీకిదే నా అభయం, నువ్వు కోరితే ఏ పనైనా చేసి పెడతాను, నీ ఇష్టం ఏం కావాలో కోరుకో ఆ పని నేను చేసి పెడతాను అనగానే కృష్ణ అన్నీ నీకు తెలుసుండి కూడా నన్ను అడుగుతున్నావు, చెబుతున్నాను గురు. నేను భీష్మక మహారాజు గారి కుల పురోహితుడిని, రుక్మిణికి గురువుని. ఆ అమ్మాయి మనస వాచ కర్మణ నిన్నే నమ్మి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుందా. ఆమె పెళ్లి ముహూర్తం అని అంతా చెప్పి శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేస్తున్న విషయం చెప్పి ఆమె పంపిన ప్రేమ సందేశం ఏకాంతంగా నీకు వినిపించమంది. నా అదృష్టం బాగుండి నువ్వు ఒంటరిగా ఉన్నావు కాబట్టి చెబుతున్నాను. ఇప్పుడు నేను చెప్పే మాటలు మా శిష్యురాలు రుక్మిణి చెప్పిన మాటలు, నావి కావు. ఏ నీ గుణములు కన్నేంద్రియంబులు శోకదేకతాపంబులు తీరిపో, ఏ నీ శుభాకారమీక్షింప కన్నుల కఖిలార్థలాభంబులగుచునుండు, ఏ నీ లసన్నామే ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు, ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వము పొందగలుగు, అట్టి నీయందు నా చిత్తము అనవరతము నచ్చియున్నది, నీయాన నానలేదు కరుణ దూడుము కంసారి కలవిదారి, శ్రీయుతాకారమని నీ చిత్త చోర. ప్రభు కృష్ణ, నీ పాదములను భక్తితో రోజు సేవిస్తే 3 లోకాల్లో కల్లా గొప్పవాడవుతాడు. ముల్లోకాలు ఏలాలి అంటే ముందు పరమాత్మని ఏం చేయాలి, కాళ్ళు పట్టుకోవాలి. ఎప్పుడైనా మహాత్ముల యొక్క పాదాలు పట్టుకుంటే నెత్తికి ఎక్కించుకుంటాడు ఆయన, ముందు నెత్తికితే కింద పారేస్తాడు. నీ చరణ సేవలు చేస్తే భువనోన్నతత్వం పొందొచ్చు. కళ్ళు ఎందుకు ఇచ్చాడు బ్రహ్మ, ఈ కళ్ళతో నిత్యం పవిత్రమైన నీ రూపం చూడడానికి, నీ రూపాన్ని నీ సౌందర్యాన్ని నిత్యం కళ్ళతో చూస్తే కళ్ళకి సకల శుభాలు కలుగుతాయి. నాలుగుతో నిత్యం కృష్ణ గోవింద మాధవ మధుసూదన మురారి అని నీ నామాన్ని స్మరిస్తే అప్పుడు సంసార సంబంధాలు తొలగిపోతాయి. అందుకే నిన్ను పరమాత్ముడు అన్నారు. నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. అప్పట్లో ఆడవాళ్ళకి సిగ్గు అని ఒకటి ఉండేదండి. ఏంటోను ఆడవాళ్ళు సిగ్గు కొడుతూ ఉండేవారు, పెళ్లి చూపు పురుష్ పురుష్ అనేవారు. ఆవిడ ఏమంటుంది, నీ నీ మీద ఒట్టు పెడుతున్నాను, ఆడవాళ్ళకున్న నాన్న విడిచిపెట్టాను, సిగ్గు విడిచిపెట్టేశాను. అప్పట్లో ఏమిటో ప్రేమిస్తున్నానని చెప్పడానికి ఎంత బాధపడిపోయేవారు. మా చిన్నప్పుడు కూడా నేను చూశానులేండి, ఒక ఆవిడ బొమ్మను పరుగుత్తుకు వచ్చేవాడి, పొడుగ్గా లేననే విషయం అందరికీ తెలియకుండా గడప దాటి వచ్చి సిగ్గుపడిపోయి ఆయన నచ్చాడంటే చెప్పను అనేది మా ఇదారి సిగ్గు, పెళ్లి సిగ్గులు మొక్కగా. ఏమిటో అప్పట్లో ఉండేవారు. ఇప్పుడు కనుక చూస్తేనా ఏం చేస్తున్నావు, నీ ప్యాకేజ్ ఎంత, నీ లీకేజ్ ఎంత, గ్రీన్ కార్డు ఉందా అని ముందే అన్నీ అడుగుతున్నారు. కాల ప్రభావం కాలు ఈ దురతిక్రమ అన్నారు. అమ్మవారు రుక్మిణీదేవి ఏమంటుంది, ఇప్పుడు నీ మీద ఒట్టు స్త్రీలకు ఉండే సిగ్గు పక్కన విడిచిపెట్టి నిన్ను పెళ్లి చేసుకోవాలని కోరడానికి నా ప్రేమ సందేశం పంపాను, నన్ను కరుణించు. నువ్వు కంసుడిని చంపినవాడి, కేవలం కంసుడినే కాదు పరమ పాపాత్ములైన నీచులను చీల్చి చెంటాడతావు. లక్ష్మీ వల్లభ మానిని చిత్త చోర, స్త్రీల హృదయములను అపహరించిన వాడి, నీ సౌందర్యం చూస్తే ఏ స్త్రీ అయినా పొట్లో పడక తప్పదు. అటువంటి నీకు నమస్కారం. సాధారణంగా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించాలంటే ఆ అబ్బాయిలో కొన్ని లక్షణములు ఉండి తీరాలి అని ఆవిడ చెప్పింది రుక్మిణి. ఏమేం లక్షణాలు? ధన్యును లోక గుణాభిరాము కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితు నిన్ను ఏ కన్యల్ గొరరు కోరదే మునురమాకాంతాలలామంబు రాజన్యానేక పసింహ నా వలననే జన్మించనే మోహముల్
ఒక వ్యక్తి పెళ్లి చేసుకోవడానికి ఏ ఏ అర్హతలు సాధించాలి? ఒకటి ధన్యుడు, అంటే బతికినంతకాలం తన జీవితాన్ని సక్రమంగా గడపాలి. ఇంగ్లీష్లో లెజెండ్ అంటాం కదా, అలాగా వాడికి 25 ఏళ్ళు ఉన్నా, 20 ఏళ్ళు ఉన్నా, లేక 100 ఏళ్ళు వచ్చినా ఎంతకాలం తన జీవితంలో ఒక క్షణం వ్యర్థం చేయకుండా సక్రమంగా గడిపితే వాడిని ధన్యుడు అన్నారు. నువ్వు అటువంటి వాడి. ఇక రెండవది, లోకంలో నీకున్న సద్గుణములు ఇంకెవరికీ లేవు. మంచి గుణాలు ఉండాలి, మంచి వంశంలో పుట్టాలి. ఎందుకంటే మన కర్తలు పెట్టే కదా మన గుణాలు వస్తాయి. అందువల్ల నీ వంశం గొప్పది. ఇవన్నీ ఉన్నా చదువుకోకపోతే సొంతలు ఎవరు పెళ్లి చేసుకోరు. నీలో విద్య కూడా ఉన్నది. అక్కడికి ధన్యుడు, సౌందర్యం కలిగిన వాడు, కులం కలిగిన వాడు, విద్య కలిగిన వాడైనా అందంగా లేకపోతే ఎలా పెళ్లి చేసుకుంటారు? ఎంతో కొంత పద్మాకర్ గారి అందంగా ఉంటే ఎవరైనా వరిస్తారు. నీలో రూపం ఉన్నది. కొందరు అందంగా ఉంటారంటే 70 ఏళ్ళు వచ్చిన అందంగా ఉంటారు, దిక్కుమాల చుట్టూ రంగేసి. కానీ మరి వయస్సు ఉంటుంది కదా, యవ్వనం కూడా ఉండాలి. నీలో యవ్వనం, తారుణ్యం కూడా ఉన్నది. ఈ లక్షణములు ఉన్న వాడిలో సౌజన్యం, మంచితనం ఉండదు. ఎప్పుడు విసుకుంటాడు పెళ్ళాన్ని బట్టి, నీ మొహం తగలయ్యా అంటూనే ఉంటాడు. ఇంకా అలాంటి వాడిని ఏం పెళ్లి చేసుకుంటారు? చిట్టపట్లాడిపోతూ ఉంటే. నీలో సౌజన్యం కూడా ఉంది. ఈ ఉన్నవాడి దగ్గర డబ్బు లేకపోతే, కనీసం కర్నూలులో డాక్టర్ గారి ఇంటికి అటు ఇటు 4 బిల్డింగ్లు లేకపోతే ఏం పెళ్లి చేసుకుంటాం? అందువల్ల సౌజన్యం కూడా ఉన్న స్త్రీ ఉండాలి. నీ దగ్గర సంపద ఉన్నది. ఈ లక్షణములను వాడిలో బలం లేకపోతే శత్రువులను జయించి తన భార్యని రక్షించుకోవడానికి బలం అవసరం, అది ఉన్నది నీలో. ఇవున్న దానం చేయకుండా పిసిరిగొట్టు పేరుగైతే పిసిరిగొట్టి వాడితో కాపురం చాలా కష్టం. కొంతమంది దగ్గర అన్ని మంచి లక్షణాలు అంటే ఒక లోపంతో ఉంటుందన్నమాట. భార్య ఐస్ క్రీమ్ అడిగితే ఎందుకే ఇంటికి వెళ్ళిపోతాంగా, ఫ్రిడ్జ్ లో ఐస్ తినంటాడు. ఆవిడ ఐస్ క్రీమ్ అడిగితే ఈయన ఐస్ ఇస్తాడు. ఇదో వెర్రి కొంతమందికి. ఎంత డబ్బు రానివ్వండి అలా దాచుకుంటాడు, ఒక్క రూపాయి అనిపించడు. నేను ఎంతో మంది చూశాను, కొత్త పంచెలు ఇస్తానా ఆ పంచెలు దాస్తాడు. ఆ పాత కొట్టే, అరుగు కొట్టే, దీక్షా వస్త్రం ఏడాదైనా కొట్టే. ఏం మనిషో మరి, అదేం కర్మం. చక్కగా ఓ మంచి పంచి రాగానే హాయిగా కట్టుకోలేకపోతే ఏమిటి దాచి ఏం చేస్తారు? చోట గుట్టలన్నీ అయిపోతాయి, ఏ చెదలో కొట్టేస్తాయి. పళ్ళు దాస్తారు, తిండి దాస్తారు, చివరికి కుళ్ళిపోతాయి తప్ప వాళ్ళ జీవితం అంతా వ్యర్థం. నాకు ఈ పిసిరి కొట్టు పిరుగులు చూస్తే ఒళ్ళు మండిపోతుంది. నేనల్లా వ్యాసుడు అన్నాడు, వాడి నా మీద పడదు. అందువల్ల నీలో లోభత్వం కూడా లేదు, దానం కూడా ఉన్నది, శౌర్యం ఉన్నది, కరుణ కూడా ఉన్నది. ఇన్ని మంచి లక్షణములు, 16 గుణములు కలిగిన నిన్ను ఏ స్త్రీ అయినా పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నువ్వు విష్ణువుగా ఉన్నప్పుడు ఆదిలక్ష్మి నిన్ను వరించింది. ఇప్పుడు నువ్వు కృష్ణుడిగా పుట్టావు. ఆ లక్ష్మి యొక్క కళతో పుట్టిన నన్ను స్వీకరించు. నువ్వు పురుషులలో సింహం లాంటి వాడి, పురుష శ్రేష్ఠుడివి. ఒక సింహం వేటాడి ఆహారం తినబోతూ ఉంటే నక్క అక్కడికి వచ్చింది. సింహం యొక్క ఆహారాన్ని తినబోతుంటే నక్కను చూసి ఏం చేసింది? సింహం లాగి ఒక్కడి కొట్టి పంజాతో దాన్ని చితక్కొట్టి తన ఆహారాన్ని కాపాడుకుంటుంది. ఆవిడ ఎంత ఉపమానం చెప్తుందో చూడండి. నువ్వు పురుషులలో సింహం లాంటి వాడు, శిశుపాలుడు నక్క లాంటి వాడు. నువ్వు నిజంగా సింహాన్ని అయితే నక్కలాంటి శిశుపాలుడు నన్ను పెళ్లి చేసుకోబోతుంటే వాడిని తన్ని నన్ను పట్టుకుపోయి పెళ్లి చేసుకోవాలి. అందులో ఎంత వ్యంగ్యం ఉందంటే, నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను తీసుకెడితే సింహాన్ని, తర్వాత నీ ఇష్టం. లేకపోతే ఎంత మాట అన్నాక మొగాడు రాకుండా ఉంటాడండి. నువ్వు సింహం అయితే వస్తావు, లేదా రావు. అందువల్ల వాడు గోమాయు. ఆ మూర్ఖుడికి నీ బలం తెలియదు. నువ్వు అక్కడికి రా, ఆ అధమాధవుడిని చీల్చి చెండాడు, నన్ను పట్టుకుపోయి పెళ్లి చేసుకో. నువ్వు అడగచ్చు, రుక్మిణి నువ్వు అంతఃపురంలో ఎక్కడో ఉంటావు, అంతఃపురం దగ్గర ఉన్నటువంటి ఆడవాళ్లతో పాటు బయట కాపలా కూడా గట్టిదిట్టంగా ఉంటుంది, జెడ్ టైప్ సెక్యూరిటీ ఉంటుంది అక్కడ. ఇంతమంది కాపలా వాళ్ళని జయించి అంతఃపురంలోకి అడుగుపెట్టి ఆడవాళ్ళని బెదిరించి నిన్నొక్క దాన్ని తీసుకెళ్ళటం ధర్మమా? ఈ లోపు యుద్ధం జరిగితే కాపలా వాళ్ళని చంపాలి, అదొక హింస. ఈ హింస అవసరమా అనుకుంటావేమో. నీకు ఆ బెంగక్కర్లేదు. మేమేం చేస్తామంటే పెళ్లికి ముందు మౌన వ్రతం కూరుతాం. మరి కొద్దిసేపట్లో పెళ్లి దొరుకుతున్నారుగా, పెళ్లి కూతురికి మంగళ స్నానం చేయిస్తారు. స్నానానంతరం అలంకరించుకొని నగలు ధరిస్తుంది. ఈ నగలు ధరించిన దగ్గర నుంచి మౌన వ్రతం పూనుతారు.
మౌనవ్రతం అంటే నిజంగా మౌనవ్రతమే. కొంతమంది మౌనవ్రతం కొంపలు విరిగిపోతాయి. ఈ సైకిల్ తోటి బేతాళులాగా అరుస్తూ ఉంటే అది పిచ్చెక్కిపోతున్నారు. అలా కాకుండా నిజంగా నిశ్శబ్దంగా ఎవరితో మాట్లాడరట, సైకిల్ కూడా చేయరు. ఈ మౌన వ్రతంతో ఊరికి చివర ఉన్న పార్వతీ పరమేశ్వరుడు ఆలయానికి వెడతారు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు అమ్మవారిని పూజించాడు శివుడిని. రుక్మిణీదేవి కూడా పెళ్లికి ముందు పార్వతీ పరమేశ్వరుని పూజించింది. మధ్యలో అజ్ఞానులు కొంతమంది శివుడు వేరు కేశవుడు వేరు అని ద్వేషాన్ని ప్రబలింపజేస్తున్న వాళ్ళు పరమ నీచులు నాస్తికులు అన్నారు. వాడు నరకానికి పోతారు. ఈ ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి పూజ అయ్యేదాకా మేము మాట్లాడం. పూజ అయిన తర్వాత అప్పుడు మౌన వ్రతం విడిచిపెట్టి మెట్లు దిగి గుడిలో నుంచి కిందకు వస్తాం. అప్పుడు కాపలా ఎక్కువగా ఉండదు. ఏదో నామకే వస్తే ఒకరిద్దరు భటులు ఉంటారు. అప్పుడు ఎక్కువ మంది జనాన్ని లోపలికి వదలరు. కత్తులు కటార్లతో గుడిలోకి వెళ్ళకూడదు. ఇప్పటి కూడా టీటీడీలో లోపలికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఎంత గన్నైనా బయట ఆగవలసింది ఏమన్నా. ఆ రోజుల్లో నియమం అది. కాబట్టి గుడిలోకి వచ్చినప్పుడు కిందకి దిగినప్పుడు నా వెంట ఎక్కువగా కాపలా వాళ్ళు ఉండరు. అప్పుడు వచ్చి నువ్వు నన్ను పట్టుకుపోతే ఏ యుద్ధమో ఉండదు, తంటా ఉండదు. వెళ్ళిపోవాలనుకుంటే ఇలాంటి సలహాలు ఇస్తారు. అమ్మవారు మనకు మంచి సూచనే చేస్తారు రోజుల్లో. ఇక నేను గనక దేవతల మీద భక్తి కలిగిన దానినైతే, వ్రతములు చేసిన దానినైతే, దాన ధర్మములు చేసిన దానినైతే, పుణ్యములు చేసిన దానినైతే, నా పుణ్యం వల్ల వసుదేవనందనుడు శ్రీకృష్ణుడు నాకు భర్త అవుగాక, దుష్టులైన జరాసంధాదులంతా శ్రీకృష్ణుడి చేతిలో ఓడిపోదురుగాక, నాకు కృష్ణుడే భర్త అవుగాక అని నా శిష్యురాలు నీకు సందేశం పంపాను. ఇక ఇప్పటిదాకా ఆవిడ చెప్పిన మాటలు చెప్తారు కదా, ఆమె సౌందర్యం గురించి వర్ణిస్తారు విను. పల్లవ వైభవాస్పదములు పదములు కనకరంభా తిరస్కారులు, అరుణ ప్రభా మనోహరములు కరములు కంబు సౌందర్య మంగళము గళము, పరిహసిదార్థేందు పటలంబు నిటలంబు చక్షురుత్సవదాయి చన్నుదోయి, మహిత భావాభావ మధ్యంబు మధ్యంబు జతమత్త మధుకర శ్రేణి వేణి, భావజాసుగముల ప్రాకులు బొమలు జలజనయన ముఖము చంద్రసఖము. ఆవిడ అరికాళ్ళు అప్పుడే పుట్టిన చిగురుటాకుల్లో ఉంటాయి. చెట్లకి చిగుళ్ళు వస్తాయి కదా, చిగురుటాకులు అప్పుడే పుట్టిన ఆకులు ఎర్రగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి, కోమలంగా ఉంటాయి. ఆవిడ పాదములు చిగురుటాకుల్లో ఉంటాయి. ఇక తొడలు బంగారపు అరటి బోదిల్లో ఉంటాయి. చేతులు ఎర్రగా తామర పువ్వుల్లో ఉంటాయి, అరుణవర్ణంలో ఉంటాయి. కొంతమంది చేతులు ఎదుగా చూస్తే తామర పువ్వులు అన్నట్టుగానే ఉంటాయి, కోమలంగా ఉంటాయి. ఇంకా కంఠం శంఖము వలె నున్నగా అందంగా ఉంటుంది. నుదురు చంద్ర రేఖలా ఉంటుంది. అష్టమి నాటి చంద్రుడు ఎలా ఉంటాడో ఆవిడ నుదురు ఎలా ఉంటుంది. ఇక తల వెంట్రుకలు నల్లగా ఒత్తుగా తుమ్మెద రెక్కల్లా ఉంటాయి. ఇక నడుము ఉందా లేదా అన్నంత సన్నగా ఉంటుంది. పూర్వం ఆడవాళ్ళని అలా వర్ణించేవారు, సన్నగా ఉంటుంది నడుము అనేవారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా కనపడటం లేదులేండి. కానీ ఆ రోజుల్లో నడుము ఉందా లేదా అన్నట్టుగా ఉందట. మహిత భావాభావ మధ్యము అన్నారు. మధ్యము అంటే నడుము, భావము అంటే ఉండుట, అభావము అంటే లేకుండుట. అందుకని మహిత భావ అభావ మధ్యము మధ్యము. ఉందా లేదా అనే సందేహం కలిగిస్తున్నంత సన్నగా ఉంది నడుము. ఇంకా కళ్ళు తామర పువ్వులు, ముఖం చంద్రబింబంలో ఉంటుంది, పెదవులు ఎర్రగా పగడాల్లాగా ఉంటాయి. ఇంతెందుకు, ప్రపంచంలో సౌందర్యవతి అంటే ఆమె మాత్రమే. నేను నిన్ను చూచాను, ఆమెను చూచాను, ఇప్పుడు నిన్ను చూచాను, ఆమెను చిన్నప్పటి నుంచి చూచాను. మీ ఇద్దరిని ఒక పక్కన పెడితే మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారేమో అనిపిస్తుంది నాకు. అంత బాగుంటుంది ఆ జోడి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఆయలనాగ నీకు తగు అంగనకు తగు నీవు
మా ఉపాధ్యాయులయాన పెండ్లియకు తప్పదు జాడ్యములేల నీవు నీ తోయము వారి గూడి కొని తోయరుగా నన్న తెత్తుగా నివిచేయుము శత్రులను నురుము చేయుము చేయుము శోభనం విలన్. ఆ సుందరీమణి రుక్మిణి నీకు సరిగ్గా సరిపోతుంది, నీవు ఆమెకు సరిపోతావు. మా గురువుల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, మీ ఇద్దరికీ పెళ్లి అయి తీరుతుంది, ఇందులో సందేహం లేదు. బ్రహ్మదేవుడి సృష్టిలో అమ్మాయి బాగుంటే అబ్బాయి బాగుండడు, అబ్బాయి బాగుంటే అమ్మాయి బాగుండదు, ఇద్దరికీ ఒకే రకమైన అభిప్రాయాలు చాలా అరుదుగా ఉంటాయట. ఇప్పటికీ మనం చూస్తూనే ఉంటాంగా, ఎక్కువ దంపతుల్లో ఏదో మీలాంటి పుణ్యాత్మల్ని పక్కన పెడితే భార్యామణి లక్షణాలు వేరు, భర్త లక్షణాలు వేరు. భర్త గారికి ఏమో భక్తి ఉంటే భార్యకు ఉండదు, ఆవిడ రోజు సీరియల్సే చూస్తుంది, మళ్ళీ సీరియల్గా పుడుతున్నారండి. లేదా భార్యామణికి పరమ భక్తి ఉంటే ఈ దిక్కుమాల మొగుడికి ఏమో తాగుపోతాడు అయి ఉంటాడు. లేదా ఈయన అందంగా ఉంటే ఆవిడ చూస్తే పెట్టలా ఉంటుంది, లేదా ఆవిడ అందంగా ఉంటే ఈయన చండాలంగా ఉంటాడు. ఏదో రకంగా ఉంటుంది ఈ సృష్టి యొక్క దాంపత్య రహస్యం. కానీ మీ ఇద్దరు మాత్రం ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు నాకు అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, నీవు నీ సైనికులను మిత్రులను అందరినీ వెంట పెట్టుకొని ఆలస్యం చెయ్యకుండా కుండెనపురానికి రా, శత్రువులను జయించు, రుక్మిణీదేవిని తీసుకొచ్చి పెళ్లి చేసుకో. ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి వాళ్ళకి మాత్రమే శుభకార్యం, కానీ నీ కళ్యాణం లోక కళ్యాణం, లోకమునకు శుభం కలుగుతుంది. అందువల్ల మీ ఇద్దరు పెళ్లి చేసుకుని లోకమునకు మేలు చేకూర్చండి. పరమాత్ముని కళ్యాణాన్ని లోక కళ్యాణం అంటారు. అందుకే ప్రత్యేకంగా అగ్నిజ్యోతనుడు చేయుము శోభనం విలన్, ఈ భూమిని శుభప్రదమైన వస్తువుగా తయారు చెయ్యి. అంటే మీ పెళ్లి జరిగితే భూమికి ఆనందం కలుగుతుంది, ప్రజలకు శుభం కలుగుతుంది అనగానే కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. బ్రాహ్మణోత్తమ, ఇప్పటిదాకా నీవు ఎంతో కష్టపడి ఎన్నో విశేషాలు చెప్పావు, ఈ విషయాలు నాకు తెలియవా? ఆవిడ పుట్టిందే నా కోసం, నేను లేకుండా ఆవిడ పెళ్లి ఎలా అవుతుంది, ఆవిడ లేకుండా నేను ఎలా ఉంటాను? ఆమె మీద నాకు ఎంతో ప్రేమ. మా రుక్మిణిని తలచుకొని ఎన్నో రాత్రులుగా నేను నిద్రపోవడం లేదు. మా పెళ్లికి మా కాబోయే బావగారు అడ్డం వస్తారని తెలుసు, ఆయనకి చెయ్యవలసిన సన్మానం నేను చేస్తాను. పురాణం అయ్యాక రేపు పద్మాగర్ గారికి చేసే సన్మానం ఒక రకంగా ఉంటుంది, నేను బావగారికి చేసే సన్మానం మరో రకంగా ఉంటుంది. అగ్ని దారువుని వధించి తెస్తారు. మీరు ఎప్పుడైనా చూసి ఉంటారు, యజ్ఞములలో అరణ్యాన్ని వధిస్తారు. ఒక కొయ్యలో కొయ్య పెట్టి బాగా తిప్పితే అందులోంచి నిప్పు పుడుతుంది. చెట్టు కొమ్మ గట్టిగా రాసుకుంటే ఎండు కొమ్మలు ఆ ఘర్షణకి అందులోంచి అగ్ని పుడుతుంది. శత్రువులను నేను అలాగే బాగా మధించి అగ్ని జ్వాల వంటి రుక్మిణిని పట్టుకొచ్చి పెళ్లి చేసుకుంటాను తథ్యం అని పలికాడు. ఆ రాత్రికి తన గదిలో తన మంచం మీద పడుకోబెట్టాడు, మంచి భోజనం పెట్టాడు, ఎంతో సేవ చేశాడు. ఉదయమే ప్రయాణానికి సంసిద్ధమయ్యాడు పరమాత్ముడు. ఆయన రథాన్ని నడిపేటటువంటి సారథి పేరు దారుకుడు. సారథి అంటే రథమును నడిపేటటువంటి శోధకుడు, డ్రైవర్ అన్నమాట. ఆయన దారుకుడు కృష్ణుడి యొక్క రథాన్ని ప్రయాణానికి సంసిద్ధం చేశాడు. ఈ కృష్ణుడి రథానికి 4 గుర్రాలు ఉంటాయి. ఆ 4 గుర్రముల పేర్లు శైవ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకములు. ఈ 4 గుర్రములను సరిగ్గా ఆ రథానికి కట్టాడు. ఇంకా జెండా ఉంటుంది, కృష్ణుడి జెండా. దాని మీద గరుడ ధ్వజం ఎగురుతూ ఉంటుంది. అంటే జెండా మీద గరుత్మంతుడు కనపడతాడు. రాముడేమో కపిధ్వజుడు, ఈయనేమో గరుడ ధ్వజుడు. రాముడికి ముందు ఇక్ష్వాకులంతా సూర్యధ్వజం పెట్టుకునేవారు. జెండా మీద సూర్యుడు ఉండేవాడు, ఒక్క రాముడు మాత్రమే యుద్ధానికి వెళ్ళేటప్పుడు అలా మార్చుకున్నాడు అని పద్మపురాణంలో కూడా రామాయణ కట్టం ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కరికి జెండా మీద ఒక్కొక్క ఎజెండా ఉంటుంది, ఒక్కొక్కడు ఒక్కొక్క బొమ్మ పెట్టుకుంటారు. శ్రీకృష్ణ పరమాత్ముడు గరుడ వాహనుడు కనుక జెండా మీద గరుత్మంతుడి బొమ్మ ఉంటుంది. దుర్యోధనుడికి నల్ల తాచుకో ఉంటుంది, వాడికి విషం కక్కే లక్షణం కదా, అందుకని నల్ల తాచుకో దుర్యోధనుడికి. అది ఆంజనేయ స్వామి వారు అర్జునుడికి ఉన్నారు, చెప్పారు కదా. వాళ్ళ సంస్కారాలను బట్టి జెండాలు ఉంటాయి. గరుడ ధ్వజం రెపరెపలాడుతున్నది. ఇంక అందులో శారంగం అనే కోదండం ఉన్నది, విల్లు ఉన్నది, సునందం అనేటటువంటి ఖడ్గం ఉంది, కౌమోదకి అనే గద ఉన్నది,
పాంచజన్యం అనే శంఖం ఉన్నది, సుదర్శన చక్రం ఉన్నది. ఈ ఆయుధాలన్నీ ఉన్నాయి. అందులోకి బ్రాహ్మణుడిని ఎక్కించి తాను ఎక్కాడు. ఎప్పుడు కూడా రథం ఎక్కేటప్పుడు చుట్టూ ప్రదక్షిణ చేసి ఎక్కితే ఎక్కువ శుభమట. వాహనం మీద ప్రయాణించేటప్పుడు ఒక ప్రదక్షిణ చేసి వెళితే యాక్సిడెంట్ అవ్వదు అని యమధర్మరాజు గారు స్మృతిలో ఉంది. అందుకని ఎప్పుడు పూర్వకాలంలో ఒక ప్రదక్షిణ చేసి అప్పుడు రథం ఎక్కేవారు. మీరు ఎక్కడ చూడండి, మహాభారతంలో రథానికి చుట్టూ ప్రదక్షిణ చేసి ఎక్కాడు అని ఉంటుంది. దానివల్ల ప్రమాదం ఉండదు, వాహన దేవతలు శాంతిస్తాయి. అందులో ఈయన ప్రదక్షిణ చేసి ఎక్కాడు. ఆయన 7 అహోరాత్రములు నడిచి వస్తే ఈయన ఒక్క రాత్రములు ఏకరాత్రము అనే శబ్దమునకు అందరూ అనుకున్నట్టుగా రాత్రి అంతా ప్రయాణం అని కాదు. 2:24 48 నిమిషములను కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఒక ప్రమాణం ఉన్నది. అందువల్ల ఏకరాత్రము అనే శబ్దములకు 48 నిమిషములుగా పెద్దలు నిర్ణయించారు. ఏమైతేనే భాగవతంలో మాత్రం ఏకరాత్రంలో మొత్తం ఈ దేశములన్నీ దాటి దారిలో ఉన్న వాటిని మహావేగంగా వచ్చాడు. రైల్లో వెళితే కూడా నాగపూర్ నుంచి ద్వారక వెళ్ళాలంటే దాదాపుగా 22 గంటలు పడుతుంది. అంత దూరం తక్కువే కాదు. ఇది నాగపూర్ మహారాష్ట్రలో, అదేమో గుజరాత్లో ఆ చివర ఉన్నటువంటిది. గుజరాత్లో ద్వారక తర్వాత చివరి రైల్వే స్టేషన్, ఇంకా తర్వాత ఏముండదు, అంతా సముద్రమే కదా. అది మీకు తెలిసి ఉంటుంది కదా. ఓఖా అంటారు దాన్ని. పూరి ఓఖా ఎక్స్ప్రెస్ ఎప్పటికి కూడా ఉన్నది. అక్కడ బంగాళాఖాతంలో పూరి దగ్గర బయలుదేరితే ఓఖా దాకా, ఈ తూర్పు సముద్రం నుంచి పశ్చిమ సముద్రం దాకా ఒక ఎక్స్ప్రెస్ ఉన్నది. ఆ ఓఖాతో ఇంకా సముద్రం, పశ్చిమ సముద్రం, అరేబియా సముద్రం ఉంటుంది. అరేబియా సముద్రం కాదు, ఈ తురకాళ్ళు వచ్చాక వేరెట్టారు, కానీ అది పశ్చిమ సముద్రం. అక్కడి నుంచి బయలుదేరి ఈ కుండినపురానికి వచ్చాడు ఆయన. ఇంకా పెళ్లి దగ్గరకు వచ్చేస్తుంది కదా, అందుకని పెళ్లి కొడుకు గారు కూడా గోదానం చేసుకుని బయలుదేరాడు. గోదానం అంటే గోల్డ్ కత్తిరించుకున్నట, మేసాలు, తల వెంట్రుకలు తీసుకున్నట. పెళ్లికి 2-3 రోజుల ముందు ఈ తల వెంట్రుకలు కత్తిరించుకోవటం, గోల్డ్ కత్తిరించుకోవటం ఇవన్నీ చెయ్యాలి. పెళ్లి అయ్యేదాకా 16 రోజుల పండుగ అయ్యేదాకా ఈ క్షవరాలు పనికిరావు. ఇప్పుడంటే రోజు గీకేస్తారు. అందుకని సరదాగా మేము నిత్య గీకిత గడ్డులు అని పేరెట్టాము, రోజు ఒరిగేయడం. కానీ ఆ రోజుల్లో 16 రోజుల పండుగ అయ్యేదాకా తీయకూడదు. అందుకని ముందే గోదానము అనే పేరుతో ఈ కార్యక్రమం చేస్తారు. గోదానం అంటే ఆవు ఇవ్వడం కలుస్తామా. గోదానము అనే శబ్దమునకు పెళ్లిళ్లలో ఓ తంతు ఉన్నది. ఈ గోళ్లు తీయుట, మేసములు, తల వెంట్రుకలు మొదలైనవి కత్తిరించుకున్నట, ఇవన్నిటికీ కలిపి గోదానం అంటారు. అవి చేసుకునేవారు అన్నమాట. ఇప్పటికి కూడా కొన్ని వంశాల్లో పెళ్లి సమయంలో అమ్మాయి యొక్క గోళ్లు కత్తిరించి అక్కడ డబ్బులు వేయటం సంప్రదాయం ఇంకా పోలేదు, పాత సంప్రదాయం ఉన్నది. ఇవన్నీ చేసుకుని శిశుపాలుడు వచ్చాడు. ఈ శిశుపాలుడి పెళ్లికి కృష్ణుడు వస్తాడు. రుక్మిణీదేవిని అపహరించడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు కృష్ణుడి తన్నో చంపో రుక్మిణికి శిశుపాలుడికి పెళ్లి జరిపించాలనే ఉద్దేశ్యంతో అక్షౌహిణి సైన్యంతో మగధరాజు జరాసంధుడు వచ్చాడు. మగధ అంటే ఇప్పుడు బీహార్ అన్నమాట. వాడు అనుయాయులే, లాలూ ప్రసాద్. వాడో రకం గట్టి, వీడో రకం గట్టి. ఇక జరాసంధుడు అక్షౌహిణి సైన్యంతో వస్తే దంతవక్త్రుడు అని మరొకడు ఉన్నాడు, శిశుపాలుడి కజిన్. వాడొక అక్షౌహిణి సైన్యంతో వచ్చాడు. సాల్వుడు అనేవాడు ఒక అక్షౌహిణి సైన్యంతో వచ్చాడు. ఇక పౌండ్రక వాసుదేవుడు అని ఒకడున్నాడు. వాడు నేనే కృష్ణుడు అన్నట్టే. ఏయ్ కృష్ణుడు కాదు, నేనే కృష్ణుడు, అందరూ నాకే దండం పెట్టండి అంటే కృష్ణుడు అందరికి వారేశాడు. ఇదో వెరైటీ. ఇంకా రయ్యం, నేనే పద్మాకర్ గారు, నేను ఎవడో రాలేదు. అది జరిగింది ఇట్లాంటి. ఈ భార్గవు భరత్ ఇంటికి గురువు గారు పంపారు. ఒకడు వచ్చి 6 రోజులు టెస్ట్ చేసి భాగవత సప్తాహం చేశాట. నాకు తెలియకుండా నేను పంపానని. ఎవరైనా తెలియగలుగుతున్నాను, ఎంత చదువుకుని ఇన్ని రకాలైనటువంటి విశేషాలు తెలుసుకుంటూ కూడా ఇంకా పద్మాకర్ గారు వింటి ఎవరినో పంపారంటే ఎలా నమ్ముతున్నారు? డైరెక్ట్ గా పీఠాన్ని సంప్రదించకుండా. అంత తెలివితో కూడా ఎవరైనా ఉంటారనిపిస్తుంది. మా డాక్టర్ గారి పేరు చెప్పి ఒక్కొక్కరు నా దగ్గరికి వస్తూ ఉంటారంట. డాక్టర్ గారి దగ్గరికి పంపారండి, నేను కరివన సత్రానికి సెక్రటరీనండి. ఏది ఈ డాక్టర్ గారిని చేసి వాడే సెక్రటరీ అయిపోయాడు. ప్రెసిడెంట్ నండి ఒకడు, నేను మేనేజర్ నుండి ఒకడో వస్తూ ఉంటారు. అప్పుడు మా అదృష్టం వల్ల మా సెక్రటరీ నా పక్కన ఉన్న పిఏ వాడు కాస్త బుర్రున్నవాడు కనుక అప్పుడప్పుడు డాక్టర్ గారికో లేకపోతే ఈ వేణుగోపాల్ గారికో ఫోన్ చేసి, ఏమండి ఫలానా వాడు ఎవడో వస్తున్నాడు అంటే నిజమేనా అంటే వాడు మొహం అంటే అన్నాక అప్పుడు మేము మానేయాల్సి వస్తుంది. ప్రపంచం చాలా విచిత్రంగా ఉంటుంది. 10 కోట్ల రూపాయలు నాకు శాంక్షన్ చేశాక నాకు మెసేజ్ వచ్చింది ఫోన్లో, ఏమని, నీవు 10 కోట్ల రూపాయలు పొందిదివి, ఇక్కడ క్లిక్ చేయము. అది క్లిక్ చేస్తే క్విక్ గా నీ మొత్తం ఎగిరిపోయినట్టే బ్యాంక్ బ్యాలెన్స్. అంతే నొక్కకండి అయినా
చేతిలో ఫోన్ ఉంది కదా అని కనిపించిన దాని మీద అలా నొక్కారా, 80 లక్షలు క్షణంలో పోగొట్టుకుంది ఒక ఆవిడ ఈ మధ్యనే తిరుపతిలో. పోయాక ఆ డబ్బులు మీ మీద నమ్మకం అండి, ఏది పోయిన డబ్బులు తేవడానికి నా మీద నమ్మకం. పోగొట్టుకునే ముందు నన్ను అడగదు, క్లిక్ చేయనా నొక్కనా అని. పోయాక మాత్రం గురుదేవా మీ పాదాలు ఆశ్రయించారు, మీరే దిక్కు, మీరంటే నమ్మకం అంటే డబ్బు రావాలంటే నేనేం చేస్తాను పోయాక. అందువల్ల పోవడానికి ముందు మాత్రం అడగరా, పోయిన తర్వాత కష్టాలు వచ్చాక అడుగుతారా, అది తెలివి తక్కువతనం అని చెప్పి పిచ్చి పనులు చేయకూడదు. ఈ బౌండర్ వాసుదేవుడు అటువంటి వాడు. మొత్తం కిరీటం పెట్టుకుని, పక్కన చక్రం పెట్టుకుని, గద పెట్టుకుని, ఈ గద నేను కూడా ఎత్తలేను సుమా, అంత బరువు, ఇదే కౌబోదకి, ఇదే సుదర్శన చక్రం, నేనే కృష్ణుడిని, నాకే దండం పెట్టండి అని కృష్ణుడి మీదకి దండయాత్రకు వచ్చాడు వాడు. వాడు కూడా ఈ పెళ్లికి ఒక అక్షౌహిణీ సైన్యంతో వచ్చాడు, ఈ డూప్లికేట్ వాసుదేవుడు. ఇలా శిశుపాల, దంతవక్ర, విదూరత, పౌండ్రక వాసుదేవ, సాల్వాదులంతా యుద్ధానికి వచ్చినట్టు వచ్చారు, అంతా అక్షౌహిణీ సైన్యంతో. ఈ సైనికులందరినీ ఊరవతలు పెట్టి నగరంలోకి వచ్చినటువంటి అల్లుడి గారికి ఓ మంచి విడిది, ఈ పెద్దలందరికీ మంచి మంచి 5 స్టార్ హోటల్స్ ఇచ్చారు ఆ రోజుల్లో. ఈ విషయం బలరాముడికి తెలిసింది. కృష్ణుడు ఎవ్వరికీ చెప్పకుండా ఒంటరిగా రుక్మిణీదేవిని తీసుకురావడానికి వెళ్ళాడు. అక్కడేమో శిశుపాలుడికి సాయానికి జరాసంధాదులు అపార సైన్యంతో వచ్చారు. అంటే రుక్మిణీదేవిని నా తమ్ముడు అపహరించి తెచ్చేటప్పుడు యుద్ధం అయి తీరుతుంది, అప్పుడు నా తమ్ముడు ఒంటరిగా ఉంటేలాగా, నా తమ్ముడికి నా సాయం ఖాయంగా కావాలనుకుని ఒక అక్షౌహిణి యాదవ సైన్యంతో ఈయన బయలుదేరాడు. మొత్తం మీద అందరూ యుద్ధానికే బయలుదేరారు. అంతా సర్జికల్ స్ట్రైక్. కృష్ణుడిది బలరాముడిది అంతా కూడా పాకిస్తాన్కి తెలియకుండా వేసి పారేసి వచ్చేసి మంచి స్ట్రైక్ అనమాట. ఒకప్పుడు రోజులు వేరుండోయి, ఇప్పుడు భారతదేశాన్ని ఒక మహత్తుడు పరిపాలిస్తుంది. మనకేం భయం వస్తుంది. ఒక్క కృష్ణుడు యుద్ధం ఏం చేస్తాడు, ఎంతైనా నా తమ్ముడు దేవుడైనా జీవుడిగా ఉన్నాడు కనుక సాయం కావాలనుకుని బలరాముడు బయలుదేరాడు. హరి ఒకడేగినాడు మగధాదులు చైద్యహితానుసారులైన రపతులెందరే నిజనినారు, కుమారిక తెచ్చు చోట సంగరమగు తోడు కావలయు కంస విరోధికి నంచు వేగతానరికి హలాయుధుండు కమలాక్షుని జాడననేక సేనతో. ఒక్క కృష్ణుడు చెప్పా పెట్టకుండా వెళితే ఎలాగా? అమ్మవారిని అపహరించి తీసుకొచ్చేటప్పుడు యుద్ధం అవుతుంది, ఆ యుద్ధంలో నా సోదరుడు యుద్ధమే చేస్తాడా లేక తన భార్యనే రక్షించుకుంటాడా? కాబట్టి తమ్ముడు అమ్మాయిని పట్టుకొస్తున్నప్పుడు నేను సాయం వెళ్ళడం ధర్మం అనుకుని అన్నగారిగా తన కర్తవ్య నిర్వహణ కోసం కృష్ణుడి వెంట అక్షౌహిణి యాదవ సైన్యంతో బయలుదేరాడు. ఈ కృష్ణుడికి బలరాముడికి ఒక సోదరుడు ఉన్నాడు, అంటే సొంతవాడు కాదు, కజిన్. ఆయన పేరు సాత్యకి, మంచి పరాక్రమవంతుడు, అర్జునుడి శిష్యుడు. ఆయన పైగా అర్జునుడి దగ్గర విలువిద్య నేర్చుకున్నవాడు. వాడు కూడా సాయంగా వచ్చాడు. ఇంకా ఈ మహాసైన్యంతో వీళ్ళు బయలుదేరారు. అక్కడ కృష్ణుడు రుక్మిణీదేవి ఉన్న కొండినపురం దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా ఊరికి కొంచెం దూరంలో బైపాస్ దగ్గర కృష్ణ రథం ఆపన్నాడు బ్రాహ్మణోత్సవుడు. పరమాత్మ, నేను నీతో రథంలో కూర్చుని వెళ్ళాననుకో నగరంలోకి నీతో ప్రవేశిస్తే నేనే దగ్గరుండి నిన్ను తీసుకొచ్చిన విషయం మా రాజుగారి పెద్ద కొడుక్కి తెలుస్తుంది. నీకేం మహానుభావుడివి, అమ్మాయిని పట్టుకుని వెళ్ళిపోతావు. ఆ తర్వాత వాడు నువ్వు దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తావా, వాడిని తీసుకొస్తావా అని నా వీపు తాట తీస్తాడు. మీరు రాజకీయ పార్టీల వాళ్ళు ఎవరు అధికారంలో ఉన్నా మీరు బాగానే ఉంటారు, మధ్యలో ప్రజలు నేను నలిగిపోతాం. అందులో ఎందుకైనా మంచిది నేను ఊరు అవతలు దిగిపోతాను కృష్ణ అని ఊరికి చివర ఆగిపోయి ఓ నమస్కారం చేసి అడ్డదారిలో మరొక దారిలో రుక్మిణి మందిరానికి వెళ్ళాడు. ఈ మాత్రం తెలివితేటలు ఉండాలి. ఇక సరిగ్గా ఆ సమయంలోకే బలరాముడు కూడా సైన్యంతో వచ్చాడు. సైన్యాన్ని రహస్యంగా ఒక చోట ఎవరికీ తెలియకుండా దాచి తానొక్కడే రథంతో కృష్ణుడి దగ్గరకు వచ్చాడు. తమ్ముడు, నేను చేయవలసిన పనులు చేశానన్నాడు. ఈ విషయం కుండినపుర రాజుగారు భీష్మకుడికి రుక్మిణీదేవి తండ్రికి తెలిసింది. నేను పెళ్లికి పిలవకపోయినా మంచి మనస్సు చేసుకుని బలరామకృష్ణులు పెళ్లికి వచ్చారని భావించి ఎదురొచ్చి స్వాగతం చెప్పాడు. మహాత్ములారా,
బలరామ కృష్ణులారా, నేనెంతో అదృష్టవంతుడి, పుణ్యాత్ముడిని. నిజానికి ఆయనకి మనసులో కృష్ణుడు అంటే ఇష్టం. కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఉంది కదా, అది చెప్పలేక నా కూతురు పెళ్లికి నేను కనీసం మీకు ఆహ్వాన పత్రిక కూడా పంపలేకపోయాను కొన్ని కారణాల వల్ల. అయినా మీరు వచ్చారు, మీరు ఎంత మంచి వాళ్ళు, పెళ్ళయ్యేదాకా ఉండి ఆశీర్వదించి భోజనం చేసి వెళ్ళండి అనగానే కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ, మామా నేను లేకుండా రుక్మిణి పెళ్లి ఎలా అవుతుందిలే అన్నాడు. చెప్పవలసిన వాడు ఆయన చెప్పాడు. మామయ్యో నీవేం కంగారు పడకు, నేను లేకుండా పెళ్లి ఎలా అవుతున్నారు కానీ నా బాబు అలాగే సందడిగా అన్ని కార్యక్రమాలు జరుపు. ఇదిగో ఇది నీ విడిది అనగా విడిదిలోకి తర్వాత పెడతాను. ప్రస్తుతం నగరం అంతా ఒకసారి చూడాలి. ఇంతవరకు నేను నీ నగరంలో అడుగు పెట్టలేదు, ఫస్ట్ టైం వచ్చాను అంటే ఈ కర్నూలు అంతా ఒకసారి విజిట్ చేస్తాను అని బలరామకృష్ణులు ఆయనకి చెప్పి కాలినడకన నగరం అంతా తిరిగారు. బలరాముడు కృష్ణుడు వీధులలో నగర పర్యటన చేస్తున్నారనే విషయం కుండిరపుర వాసులందరికీ తెలిసిందంటో. ఇంకా వాళ్ళు ఆనందపడిపోయారు, పొంగిపోయారు, ఉత్సాహంతో కృష్ణుడు చూడడానికి వచ్చారు. ఆ సమయంలో ఒక ఆవిడ స్నానం చేస్తూ కృష్ణుడు వచ్చాడనే వార్త వినగానే మధ్యలో బయలుదేరి వచ్చింది. వస్తే స్నానం అయ్యాక బట్టలు కట్టుకుంటే బట్టలు తర్వాత కొట్టుకుంటారు, మళ్ళీ కృష్ణుడి యొక్క దర్శనం అవ్వదేమో, క్షణం సేపు బాత్రూములు ఆలస్యం చేస్తే కృష్ణుడు వెళ్ళిపోతాడేమో అని అనుకుని అలాగే పరిగెత్తుకొచ్చింది. అలా ఒకళ్ళు కదండి, స్నానం చేసి చెయ్యక బట్టలు కట్టుకోక పిల్లలకి పాలు ఇచ్చి ఇవ్వక భర్తలకి కాళ్ళు ఒత్తక అన్ని పనులు మధ్యలో విడిచిపెట్టి వచ్చారన్నారు అక్కడ. అందులో ఒక ఆవిడ భర్తకి కాళ్ళు నొక్కుతోంది. ఆయన మంచం మీద పడుకుంటే కాళ్ళు ఇలా నొక్కుతోంది. ఇంతలో కృష్ణుడు వచ్చాడని తెలియగానే డామ్ అని కాళ్ళు మంచం మీద కొట్టింది. బాబోయ్ నా కాళ్ళు అంటే, నీ కాళ్ళు తర్వాత చూద్దాం, క్షణం ఆలస్యం అయితే మళ్ళీ కృష్ణుడి దర్శనం కాదు అని ఆ భర్త గారి కాళ్ళు రేపు ఒత్తుతానని ఒత్తింది మెల్లగా పెట్టకుండా విసిరి మరి పరుగులు వచ్చింది. ఈ విధంగా జడలు వేసుకోక పువ్వులు ముడుచుకోక అన్నం తినక అన్ని పనులు విడిచిపెట్టి వర్షాకాలంలో నదులు సముద్రం కేసి మహావేగంగా వెళ్ళినట్లుగా కృష్ణుడి దగ్గరికి వచ్చారు. కృష్ణ పరమాత్మ సముద్రం అయితే ఆయన చూడడానికి వచ్చే భక్తులు నదుల్లో ఉన్నారట. అలా అందరూ బయటకు వచ్చి మేడల మీద, మిద్దెల మీద, గోడల మీద, అరుగుల మీద ఎక్కడ పడితే అక్కడ నిలబడ్డారు. జన సందోహంతో నిండిపోయింది కుండినపురం అంతా. అంత తొడదొక్కిడిగా జనం వచ్చి నిలబడి కృష్ణుడు చూచారు. చూడగానే ఆశ్చర్యం పొందారు వాళ్ళు. ఆహా, ఏమి రూపము, ఏమి నడక, ఏమి గర్వము, అద్భుతం ఈ కృష్ణుడి యొక్క రూపం అనుకున్నారు. వాళ్ళంతా మహాత్ములు కనుక వాళ్ళు ఏమనుకున్నారు, తగునీ చక్రి విదర్భరాజ సుతకును, ఈ కృష్ణుడు రుక్మిణీదేవికి సరిగ్గా సరిపోతాడు. రుక్మిణి కోసమే కృష్ణుడిని బ్రహ్మ పుట్టించి ఉంటాడు. తథ్యంబు వైదర్భ్యు తగునీ చక్రికి, సందేహం లేదు, ఈ రుక్మిణి కూడా కృష్ణుడికి సరిపోతుంది. కృష్ణుడు రుక్మిణి కోసం, రుక్మిణి కృష్ణుడి కోసం పుట్టినట్టుగా ఉన్నారు. ఎంత మంచిదగునే దాంపత్యము ఈ ఇద్దరం తగులంగట్టిన బ్రహ్మ నేర్పది గదా, దర్బాహతారాతియై మగడౌగావుత చక్రి ఈ రమణికిల్ మా పుణ్యమూలంబునన్. ఈ ఇద్దరికి పెళ్ళైతే దాంపత్యం ఎంత బాగుంటుందో. బ్రహ్మదేవ, నీ సృష్టి అప్పుడప్పుడు కొంత మంచి మార్గంలో వెళుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా మందికి ఆ రోజుల్లో కోపచ్చి బ్రహ్మను తిట్టుకునేవారు అనమాట. మంచి భార్యకి దిక్కుమాల భర్తని, లేదా మంచి భర్తకి దిక్కుమాల భార్యని అట్టగడుతూ ఉంటావు. అలా కాకుండా ఈసారి రుక్మిణి కోసం కృష్ణుడిని, కృష్ణుడి కోసం రుక్మిణిని సృష్టించి ఉన్నావు. ఈ ఇద్దరికీ పెళ్ళైతే దాంపత్యం ఎంత బాగుంటుంది. అప్పుడు బ్రహ్మ గొప్పవాడు అని ఒప్పుకుంటాం, జ్ఞాని అని ఒప్పుకుంటాం అన్నారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు ఏంటంటే ఈయన బ్రహ్మగారి సృష్టి కాదు, బ్రహ్మగారి బాబు, బ్రహ్మగారినే సృష్టించిన వాడు. బ్రహ్మగారు ఈయన బొడ్డులోంచి పుట్టిన తామర పువ్వులోంచి పుట్టిన బిడ్డ కాబట్టి బ్రహ్మకే శరీరం ఇచ్చినటువంటి తండ్రి తెలియక బ్రహ్మ వీళ్ళని సృష్టించాడని వాళ్ళు అనుకున్నారు. అనుకుని బ్రహ్మ వీళ్ళకి పెళ్ళైతే ఎంత బాగుండని పొగిడారు బ్రహ్మని. మేము గనక వ్రతాలు చేసిన వారిమైతే, పూజలు చేసిన వాళ్ళమైతే, మా దగ్గర పుణ్యం ఉంటే మా పుణ్యం అంతా రుక్మిణికి కృష్ణుడికి ధారపోస్తాం.
మా పుణ్యం వల్ల శ్రీకృష్ణ పరమాత్ముడు శత్రువులను జయించి రుక్మిణిని తీసుకుపోయి పెళ్లి చేసుకుని సుఖంగా ఉండుగాక అని మనస్ఫూర్తిగా తమ పుణ్యాన్ని సమర్పణ చేశారు. అలా సమర్పణ చేయడంతో వాళ్ళ పుణ్యం తరగకుండా కోట్ల రెట్లు పెరిగిపోయింది. కాబట్టి ఎప్పుడైనా సరే ఇతరులకి ఏదైనా సమర్పిస్తే అది ఎప్పుడూ వెనక్కి వస్తుందంట, రెట్లు వస్తుందంట. ఈ దృష్టిలో పెట్టుకుని అందుకే జపాలు చేసి ఆ జప ఫలితం ధారపోస్తున్నాం. కారణం అది. భాగవతం ఇప్పుడు వీళ్ళు 5 పారాయణ చేశారు లేదా, 5 భాగవత పారాయణ చేశాక ఆ ఫలాన్ని వాళ్ళకి సమర్పిస్తే అది వాళ్ళకి ఎలాగో మహాపుణ్యం. ఈ సమర్పణ చేయటం వల్ల వేళ పుణ్యం కూడా 1,00,000 గుణంబులయ్యడిందని మార్కండేయ పురాణం చెబుతుంది. 1,00,000 రెట్లు పెరుగుతుంది. అందువల్ల ఇతరులకి ఇవ్వడంలో ఉన్న ఆనందం పుచ్చుకోవడంలో లేదు. ఇలా వాళ్ళు అనుకుంటూ ఉండగా కృష్ణుడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇంకక్కడ రుక్మిణీదేవి గదిలో కూర్చొని తలుపు వేసుకున్నది. ఎందుకని ఆవిడకి కంగారు వస్తుంది. లగ్నం చూస్తే రేపు, పెళ్లి రేపు, ఇప్పటి వరకు కృష్ణుడు రాలేదు, నా బతుకు ఏమైపోతుంది. ఇక మహాభయం వేసిందండి ఆవిడ. పాపం ఒంటరిగా ఎవరిని దగ్గరికి రానివ్వకుండా తలుపులు వేసుకుని కుమిలిపోయి ఏడ్చింది. పాపం స్నానం చేయలేదు, మంగళ స్నానం, తిలకం పెట్టుకోలేదు, నగలు పెట్టుకోలేదు, ఏమి ఏడ్చింది పాపం. లగ్నం వెళ్ళి వివాహము గదిచే ఏలారాటు గోవిందుడు ఉద్విగ్నం వయ్యడి మానసంబు వినెనో వృత్తాంతమున్ బ్రాహ్మణుండగ్నిత్యోతనుడేటికి కటసి నా యత్నంబు సిద్ధించునో భగ్నం వై చనునో విరించి కృత విభంగిల్ ప్రవర్తించునో ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుడిది తప్పుగా తలచెనో విచ్చేసెనో ఈశ్వరుండనుకూలింపతలంచునో తలపడో ఆర్యా మహాదేవియుల్ నను రక్షింప నెరుంగునో ఎరుగదో నా భాగ్యమెట్లున్నదో. రేపే ముహూర్తం. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంకా రాలేదు. తెల్లవారితే ముహూర్తం ముంచుకొస్తూ ఉంటే ఇప్పటి వరకు పరమాత్ముడు ఎందుకు రాలేదు? మనస్సు ఆందోళన చెందుతున్నది. అసలు ఈ పెళ్లి వృత్తాంతం కృష్ణుడి దాకా వెళ్ళిందా, విన్నాడా లేదా? ఆయన విని ఇది తప్పు అనుకున్నాడా? మా కులగురువు అగ్నిత్యోత్తరుడు, మా బ్రాహ్మణోత్తముడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? నా ప్రయత్నం ఫలిస్తుందా, భగ్నం అయిపోతుందా? బ్రహ్మదేవుడు నా నుదుటి ఏ రాత రాశాడో కదా, కృష్ణుడితో పెళ్ళన్నాడా లేక శిశుపాలుడితో పెళ్ళని రాశాడా అని బాధపడింది. ఒక్కొక్క క్షణం ఒక్కొక్క రకంగా ఉంది. ఆవిడ హృదయం వణికిపోతోంది. ఆందోళన వల్ల ఏమవుతుంది అనమాట, ఏ నిర్ణయం తీసుకోలేక ఇదా అదా అనుకుంటోంది. ఎంతో గొప్పవాడు, చదువుకున్న గురుస్వరూపుడైన బ్రాహ్మణోత్తముడు అగ్నిజ్యోతనుడు వెళ్ళాడని మళ్ళీ అనిపిస్తోంది. అంతలోనే లేదు లేదు, మధ్యలో ఎక్కడో అలిసిపోయి చెట్టు కింద పడుకుని నిద్రపోతున్నాడేమో అని మళ్ళీ అనుకుంటుంది. ఆయన అలిసిపోయి ఉండడు, వెళ్ళే ఉంటాడు. కృష్ణుడికి నా వివాహ వృత్తాంతం చెప్పే ఉంటాడు. గన్న కృష్ణుడు ఇది తప్పు, ఆడది పిలిస్తే నేను రావడం ఏమిటి, మామగారు పిలవకుండా అన్నాడేమో అని మళ్ళీ అనుకుంటుంది. కాదు, వస్తున్నాడు అనుకుంటుంది. శివ, ఈశ్వర, అనుకూలిస్తావా, నాకు అనుకూలంగా ఉండవా అంటుంది మళ్ళీ శివుడికేసి తిరిగి. అమ్మా జగన్మాత పార్వతీదేవి, శివుడు నీ భర్త కావాలని నువ్వు ఒకప్పుడు ఎంతో తహతహలాడావు, బాధపడ్డావు, తపస్సు చేసావు తల్లి. తాను మనస్సులో ప్రేమించినటువంటి వ్యక్తి భర్త కాకపోతే స్త్రీ ఎంత బాధపడుతుందో నీకు తెలిసినట్టు ఎవరికైనా తెలుసునా? అంచేత నువ్వు నన్ను రక్షించవా అనుకుంటుంది. నా అదృష్టం ఎలా ఉందో అనుకుంటోంది. వెళ్ళాడు బ్రాహ్మడు, వెళ్ళలేదు బ్రాహ్మడు. విన్నాడు కృష్ణుడు, వినలేదు కృష్ణుడు. కృష్ణుడు వస్తున్నాడు, రాడు. ఇలా అటు ఇటు ఊగుతూ ఉండగా గిజగిజలాడిపోయింది. ఆవిడ కన్నీరు మున్నీరయ్యింది. మున్నీరు అంటే సముద్రం అన్నమాట. కళ్ళల్లోంచి సముద్రంలో నీళ్లు గారిపోయాయి.
తల్లికి తన బాధ చెప్పుకోదు, తలుపు తీయదు, లోపల గడియ వేసుకున్నది, స్నానం చెయ్యదు, తిలకం పెట్టుకోదు, నగలు ధరించదు, జుట్టు చిక్కులు తీసుకొని జడ వేసుకోదు. కృష్ణుడు రాకపోతే విషం తిని చచ్చిపోనా, ఉరి వేసుకుని మరణించనా, లేక అగ్నిలో దూకి మరణించనా అని నిర్ణయం తీసుకుంటూ ఎంత బాధపడుతున్న సమయంలో ఎవరైనా తలుపు తడితే నేను తీయను అంటూ ఉన్న సమయంలో టక్కన ఈ బ్రాహ్మణోత్తముడు వచ్చి తలుపు తట్టాడు. తట్టగానే ఎవరది అన్నది. నేనమ్మా మీ గురువుని అనగానే అప్పుడు ఆవిడ తలుపు తీసింది. ఆ సమయంలో ఆవిడకి శుభశకునాలు అయ్యాయి. ఎడమ చెయ్యి, ఎడమ కాలు, ఎడమ కన్ను అదిరాయి. ఆడవాళ్ళకి ఎడమ వైపు, మగవాళ్ళకి కుడి వైపు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అదిరితే అవి శుభ సూచికలు. అందువల్ల శుభ సూచికంగా భావించి తలుపు తీయగానే తీసింది కానీ మళ్ళీ ఆయన ముఖం చూడలేకపోతుంది. ఏమో ఆయన ఏ వార్త తెస్తాడు అనే భయంతో ఇలా తల ఉంచుకుని ఉంటే ఈయన కనిపెట్టాడు ఆవిడ బాధ. అందుకని వచ్చాడు కృష్ణుడు అన్నాడు. అంతేగాని కృష్ణుడు కృష్ణుడు అని ఆ పడంగా సాగదీయలేదు. కొంతమంది ఏదన్నా పని అయ్యిందా లేదంటే అసలు విషయం చెప్పరు. ఇప్పుడంటే నేను ఇంట్లోంచి బయలుదేరానండి, ఒరే బయలుదేరా అసలు ఏం జరిగిందో చెప్పరంటే అదే చెప్తానండి, దారిలో వస్తున్నానండి, సిగ్నల్ పడిందండి, ఆ తర్వాత డాక్టర్ గారు హరికృష్ణ గారు పలకరించారండి, ఆ తర్వాత కిరణ్ భాయ్ గారు కాఫీ ఇచ్చారండి, ఎవరండి తప్ప తగి ఇవన్నీ సరేనండి నా దగ్గరికి వచ్చేవా లేదంటే అప్పుడు చెప్తాడు అరగంట పోయాక. ఈ లోపు మన ప్రాణం పోవచ్చు. అందుకని ఎప్పుడు కూడా క్లుప్తంగా ముందు ఉన్న విషయం చెప్పాలి. పని అయ్యింది అని చెప్పి తర్వాత మిగతాదండి చెప్పు సోదంతా. అందుకని వచ్చేవాడు కృష్ణుడు అనగానే అప్పుడు ఆనందం వచ్చి ఆవిడ ఏం చేసింది, కన్నీరు ఒక్కసారిగా తుడిచేసుకుంది. మెచ్చే భవద్గుణోన్నతి గమేయధనా వళులిచ్చెనాకు తావచ్చ సుదర్శనాయుధుడు వాడే సురాసురులల్ల అడ్డమై వచ్చిన నైన రాక్షస వివాకమునం కొనిపోవు నిన్ను నీ సచరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించ కన్యామణి. నీ గురించి కృష్ణుడికి చెబితే విన్నాడు, సంతోషపడిపోయాడు, నీ గొప్పతనానికి మెచ్చుకున్నాడు, నాకు లెక్కలేనంత డబ్బిచ్చాడు. అది కూడా చెప్పాడు. నాకు బాగా రథాలు, గుర్రాలు, బంగారం ఇచ్చాడు. ఇక నాకేం తిరుగులేదు. సత్యనారాయణ స్వామి ఏంటి ఎంత ప్రవచనం ఎట్టపోయినా అయి కట్టేసుకుంటాను. స్వయముగా సుదర్శన చక్రములు ధరించిన పరమాత్మ వచ్చాడు ఇక్కడికి. ఆ పరమాత్ముడు రేపు భయంకర యుద్ధం జరిగినా ఏమాత్రం వెనుదియ్యడు. నిన్ను అపహరించి పట్టిగడతాడు. నిన్ను పట్టుకుపోతున్నప్పుడు సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులలో ఎవరట్టమైన వారిని జయించి నిన్ను పట్టుకుపోయి రాక్షస వివాహం చేసుకుంటాడు. నీ సచ్చరిత్రం, నీ పుణ్యం సర్వం ఫలించాయి. అమ్మాయికి అబ్బాయికి పెళ్లి ఇష్టమే, కానీ అటో ఇటో ఎవరో ఒకళ్ళు ఆ పెళ్లి వద్దన్నారు. అప్పుడు